సమయం ఇవ్వాలి. తీవ్రవాదులను గాని, లేపోతే ఇంకెవరైనా దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాళ్ళతో కూడా, ఈవెన్ పాకిస్తాన్ లాంటి దేశాలతో కూడా మీరు చర్చలు జరిపారు. కనుక ఎనిమితో చర్చలు జరుపుతున్నప్పుడు మనవాడితో చర్చలు ఎందుకు జరిపారు? మావోయిస్టులు మనవాళ్లే కదా! ఇదంతా గూడా ఒక సింపతిని తయారు చేసేటువంటి ఒక గ్రూప్ ఇది. ఎప్పుడు హ్మ్. గూడా చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తుంది మావోయిజం. ఎనీ గొరిల్లా మూవ్‌మెంట్స్ ఎప్పుడు గూడా మనకు అర్థం కావు. సామాన్యుడికి అర్థం కావు. గొరిల్లా మూవ్‌మెంట్స్‌లో కేవలం తుపాకీన పట్టిన వాడే అడవుల్లో ఉన్న 10 మంది మాత్రమే మావోయిస్టులు కాదు. 10 మంది తుపాకులు పట్టేవాళ్ళుంటే 100 మంది తుపాకులు లేకుండా వాళ్ళకు సపోర్ట్ సిస్టమ్స్‌ను నిర్మాణం చేస్తుంటారు. వాళ్ళకు ఫుడ్ సప్లై చేసేవాళ్ళు, డబ్బు సప్లై చేసేవాళ్ళు, తుపాకులు సప్లై చేసేవాళ్ళు వీళ్ళందరూ కాకుండా వాళ్ళకు ఒక ప్రజల్లో ఒక పాజిటివ్ భావాన్ని నిర్మాణం చేసేవాళ్ళు ఇంకా ఎక్కువుంటారు. ఇలాంటి హ్మ్. మీడియా వాళ్ళుంటారు, లేకపోతే డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, పౌర హక్కులంటారు. వీళ్ళందరూ మావోయిస్టులే. తుపాకీ పట్టిన మావోయిస్టులు అడవుల్లో ఉంటే, తుపాకీ పట్టని మావోయిస్ట్ అంటే అర్థం ఏందమ్మా? మావో ఇచ్చిన సిద్ధాంతాన్ని నమ్మి పని జేయడం. హ్మ్. కనుక ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. ఈ సిద్ధాంతం మంచిదని నమ్ముతున్నారు వాళ్ళు.